అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యల్ని ఎలా చూడాలి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మనిషి జీవితం అంతా కూడా సమస్యలమయం. ఒక సమస్య తీరిందంటే మరొక సమస్య వస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ సమస్యల్ని జయించుకుంటూ పోతారో, ధైర్యంగా ముందడుగేసి ఆ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారో వాళ్ళ జీవితాలు చాలా సుఖంగా, సంతోషంగా వెళ్తూ ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యం అనేది ఉంటుంది. నేను పరిష్కరించుకోగలను, ఎందుకంటే ఎప్పుడు ఆ సమస్యలకు వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు. పరిష్కరించుకోగలను అనేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి అనేటువంటి ధైర్యం కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ కొంతమంది ఉంటారు, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా కూర్చొని ఏడవటం, నిరాశ చెందటం, ఎవరో ఒకరికి కంప్లైంట్ చేయటం, ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే సమస్యలు కూడా రకరకాలు ఉంటాయి. కొన్ని మనంతటా మనం పరిష్కరించుకోగలిగినవి ఉంటాయి, కొన్ని వేరొక వారు పరిష్కరించాల్సినటువంటివి ఉంటాయి. నిత్య జీవితంలో ఒక ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రాబ్లం వచ్చినా, లేదా ఒక వాటర్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినా, ఇటువంటి సమస్యలన్నీ మనం ఎవరో ఒకరికి కంప్లైంట్ చేయాలి, దాన్ని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ కంప్లైంట్ చేసే ముందు కూడా మనంతటా మనం ఏమైనా పరిష్కరించుకోగలమేమో అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. కరెంట్ రాలేదనుకోండి, మన ఇంట్లో కంప్లైంట్ ఏమో మనం చూసుకోగలిగితే, ఫీజు పోయిందా, ఇంకోటి పోయిందా చూసుకోగలిగితే డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. పోల్ మీద కంప్లైంట్ అయితే మాత్రమే మనం డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేస్తాం. అలాగే ప్రతిదానికి కూడా ఒక సమస్య వచ్చినప్పుడు కరెంటు పోయింది అని అనగానే దానికి పరిష్కారాలు ఏంటి అన్నది ఆలోచన చేసుకొని, మన దగ్గర ప్రాబ్లమా బయట ప్రాబ్లమా అన్నది చెక్ చేసుకొని, మనం పరిష్కరించుకోలేనప్పుడు కదా మనం బయట కంప్లైంట్ చేయాల్సిందే. లేదు ముందే చేసామనుకోండి, వాడు వచ్చి మాది బాగానే ఉంది, మీ ఇంట్లో చూసుకోండి అనేటువంటి పరిస్థితి వస్తుంది. మీ ఎలక్ట్రీషియన్ పిల్లల్ని మీరు చూపించుకోండి. అందుకని సమస్య వచ్చినప్పుడు అసలు ఆ సమస్యను మనం పరిష్కరించుకోగలమా, పరిష్కరించుకోలేమా అన్నది ముందు మనం చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే మనం బయటికి కంప్లైంట్ చేయాలి. ఇక మానవ సంబంధాల విషయంలో, కుటుంబంలో కూడా రకరకాల తగ్గులు వస్తూ ఉంటాయి. ఇటువంటివి కూడా అసలు ఈ సమస్య ఏంటి, దీని పరిష్కారం ఏంటి, మనం ఏమైనా కూర్చొని మాట్లాడుకుంటే అవుతుందా, ఈ మాట్లాడేటప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణం తెచ్చుకొని కోపతాపాలు తగ్గిన తర్వాత నిదానంగా ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు విని మనం తర్వాత మాట్లాడడం అలవాటు చేసుకున్న తర్వాత కూడా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. నిజంగా అలా జరిగినా కూడా ఆ సమస్య పరిష్కారం లేకపోతే మనం నమ్మినటువంటి వ్యక్తి, మనం శ్రేయస్సును కోరుకునేటువంటి వ్యక్తి, మన సమస్యలను అడ్వాంటేజ్ తీసుకొని మన ఇబ్బంది పెట్టనటువంటి వ్యక్తి దగ్గర పెట్టుకొని ఆ పెద్ద మనిషి దగ్గర ఈ సమస్యను పరిష్కరించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ జీవితంలో వచ్చేటటువంటి ఏ సమస్యనైనా సరే మనం చూసేటటువంటి కోణం మారాలి. దీన్ని ఎవరికైనా ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవాలా, లేకపోతే మనంతటా మనమే ప్రయత్నం చేసి పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచన ధోరణికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఆ సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది. నిజంగా మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో అన్నీ వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ముట్టుకుంటే అది కాలిపోవటం, ఏది చేద్దాం అనుకున్నా అది రాణించకపోవటం, ఎవరో సహకరించకపోవటం, లేదా నీకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో నువ్వు చేసుకోలేకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయినా నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా ఎవడైతే నిరంతరం ప్రయత్నం చేస్తాడో వాడు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతాడు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక తాళం గుర్తు మన చేతిలో ఉంటే తాళం తెరవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటే తాళం ఏదో మనకు తెలియనప్పుడు ఒక్కొక్క తాళం తిప్పుతాం, అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి, అది ఓపెన్ కాదు. కానీ ఆ బంచ్లో ఏదో ఒక తాళం ఖచ్చితంగా ఆ తాళం చెవిని ఓపెన్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, పరిష్కారాలు లేకుండా ఏ తాళం చెవి ఎలాగైతే ఉండదో అలాగే జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ప్రతిదానికి కూడా పరిష్కారం ఉంటుంది. అంత మాత్రం చేత మనం నిరాశపడిపోయి, నిస్పృహపడిపోయి, లేదా ఆందోళన చెంది ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఏది లేదు. అందుకని ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. అందుకని నువ్వు చెక్ చేసుకో, ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి నేను ఏమైనా ప్రయత్నం చేశానా, లేదా ప్రయత్నం చేయకుండానే ఇది ఒక సమస్యను కూర్చొని ఏడుస్తున్నానా, ఒకసారి ఆలోచించాలి. ఒక స్టూడెంట్కి మార్కులు తక్కువ వచ్చినాయి, దాని పరిష్కార మార్గం ఏముంటుంది? ఎవరికో వెళ్ళి చెప్పుకుంటే అవ్వదు కదా. దాని పరిష్కార మార్గం భవిష్యత్తులో జరిగేటటువంటి పరీక్షకి మరింత కష్టపడి చదివి పరీక్ష రాస్తే మార్కులు వస్తాయి. అది దానికి సంబంధించినటువంటి నీకు అర్థం కాలేదు కదా, అర్థం కాలేదని చెప్పి మళ్ళీ చెప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే మార్కులు వస్తాయి. సో అందుకని సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఆ సమస్య గురించి పరిష్కార మార్గాలను మీరు ఆలోచన చేసి పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేసి, అప్పటికీ కూడా ఆ సమస్య పరిష్కారం కాకపోయినప్పుడు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవడం, ఎవరైనా సలహాలు సూచనలు చేసుకోవడం, ఆ పరిష్కరించుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళ యొక్క పూర్తి సహకారాన్ని మనం కోరడం,
లేదా వాళ్ళ దగ్గర పెట్టి మీరు పరిష్కరించండి, మీరు ఎలా అయినా నాకు ఇబ్బంది ఏమి లేదని చెప్పుకోవటం చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అందుకని మీరు కష్టాలు, నష్టాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సమస్యలు అనేది నిత్య జీవితం వస్తూనే ఉంటాయి. ఒక సమస్య తీరిన వెంటనే ఇంకోటి వచ్చి కూర్చుంటుంది. ఈ సమస్య చాలా పెద్ద సమస్య అనుకుంటే ఎంతకైనా పెద్ద సమస్య వస్తుంది. అప్పుడు ఇప్పుడున్న సమస్య పెద్ద సమస్య కింద మనకు కనిపించదు. అందుకని సమయం తీసుకోండి, ఓపిక పట్టండి, బుర్రను ఉపయోగించండి, కంగారు పడిపోకండి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే శుభ్రంగా తినాల్సిన టైంకి తినండి, ఎంతసేపు పడుకోవాలో అంతసేపు పడుకోండి. ఏది నిన్ను ఈ ఆందోళన నుంచి, ఈ భయం నుంచి బయటికి తీసుకొస్తుందో దాన్ని ఎంచుకోండి. చక్కగా మ్యూజిక్ వినండి, సినిమాకి వెళ్ళండి, ఫ్యామిలీతో గడపండి, స్నేహితులతో గడపండి. అంతేగాని సమస్యనే పట్టుకొని కూర్చొని బాధపడకండి. ఖచ్చితంగా మీరు కొంచెం సమయం తీసుకొని ప్రశాంతంగా ఉండగలిగితే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కూడా ఎక్కడి నుంచో రాదు, నీ దగ్గరే ఉంటుంది. నువ్వే పరిష్కరించుకోగలుగుతావు. ఆలోచన చేయి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత కష్టపడాలి. ఇప్పుడున్న కష్టం కన్నా ఎంత కష్టపడితే నేను ఈ సమస్య నుంచి బయటపడతాను, ఎక్కడ తగ్గాలి, ఎందుకని మొండిగా ఉన్నాను, ఎందుకని అనవసరంగా కోపం తెచ్చుకున్నాను, గొడవ పడుతున్నాను, ఎక్కడ కోపం తగ్గించుకోవాలి, ఎక్కడ తగ్గాలి, ఇవన్నీ నేర్చుకొని ఈ బంధాలను నిలబెట్టుకోవడంలో కానీ, సమస్యలు పరిష్కరించుకోవడంలో కానీ మనం కనుక ఒక అడుగు ముందుకేస్తే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. నిజంగా నువ్వు ఎవరికి కంప్లైంట్ చేసి, ఎవరు ఫిర్యాదు చేసి, మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో కానీ, మానవ సంబంధాల విషయంలో కానీ, భార్యాభర్తల తగువులు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి తగువులు కానీ ఎవరి దగ్గర పెట్టి కూర్చున్నా అల్టిమేట్గా మీరు సఖ్యత అయితేనే ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది తప్పించి ఆ పెద్ద ఆయన ఏమీ చేయలేరు. సూచనలు చేస్తారు, సలహాలు చేస్తారు. ఇప్పుడు ఇలా చేస్తే నష్టం జరుగుద్దిరా, ఇలా కలిసి ఉంటే ఇలా బాగుంటుంది, ఇలా చేసుకుంటే నువ్వు నష్టపోవు అని చెప్తారు. అల్టిమేట్గా ఒప్పుకోవాల్సింది ఎవరు? మీరే ఒప్పుకోవాలి. అందుకని సమస్యకి పరిష్కారం మన దగ్గరే ఉంటుంది, మనమే చేసుకోవాలి. మన ఆలోచనతో మార్చుకుని చక్కగా ఆ పరిష్కరించుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చి కొన్ని సందర్భాల్లో కొన్ని నష్టపోయిన, కొన్ని ఇబ్బందులైనా మనం దాన్ని భరించడానికి సిద్ధంగా ఉండి పర్వాలేదు, భవిష్యత్తులో మళ్ళీ బాగుంటాం, ఇప్పుడు ఈ నష్టమే కదా జరిగింది, కష్టపడితే అన్ని సర్దుకుంటాయి అనేటువంటి ఆలోచనతో రాగలిగితే ఖచ్చితంగా సమస్యకి అనేటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి మీరు విపరీతమైనటువంటి ఆందోళనకి వెళ్ళిపోకుండా పరిష్కరించుకోవాలనేటువంటి ఆ మనస్థితికి వచ్చి చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓపికతో, సహనంతో మనం కనుక ఆ సమస్య గురించి కూలంకషంగా ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది. మనం అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళడానికి కానీ, ఆ సమస్య నుంచి బయటపడడానికి కానీ మనకు ఉంటుంది. మరి ముఖ్యంగా మనిషికి ఆత్మస్థైర్యం అనేది పెంపుతుంది. ఎప్పుడైతే ఈ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరించుకుంటున్నావో నీకు ధైర్యం వస్తుంది. ఓకే, ఈ సమస్య నేను పరిష్కరించుకోగలిగాను, ఎలాంటి సమస్యలు ఏమొచ్చినా సరే నేను పరిష్కరించుకోగలుగుతాను. అందుకని మన ఆలోచన మీద మొత్తం అంతా ఆధారపడి ఉంటుంది, పరిష్కారం కూడా మన దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ గమనించండి. సమస్య వస్తే కంగారు పడిపోయి, ఆందోళన పడిపోయి, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, తిండి మానేసి, నిద్ర మానేసి కాకుండా పరిష్కారాన్ని అన్వేషించండి. అలాగే ఎవరెవరికో కంప్లైంట్ చేసేది కూడా తగ్గించుకోండి. ఆ లాస్ట్ స్టేజ్ అది. ఎవరికైనా కంప్లైంట్ చేయడం ముందు నువ్వు ఎంతటా నువ్వు ప్రయత్నం చేసి పరిష్కరించుకోగలిగినటువంటి స్థాయి దాటిపోతుంది అనుకున్నప్పుడు మాత్రమే మరొకరికి అవకాశం ఇవ్వండి. కాబట్టి ఈ విషయాలను గమనించి మీరు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.